నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ టమాటో కర్రీ చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు: టమాటోలు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, పోపు దినుసులు, నూనె, వెల్లుల్లిపాయలు, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి. తయారు చేసుకునే విధానం: ముందుగా కూరగాయలు కట్ చేసుకుందాం. ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాం. టమాటాలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. పోపుకు సరిపడా నూనె వేసుకుందాం. నూనె వేడెక్కింది. ముందుగా పోపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. వీటిని బాగా వేగనిద్దాం. ఉల్లిపాయలు వేగేయండి. ఇప్పుడు టమాటో ముక్కలు వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. చింతపండు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. టమాటా కర్రీ చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.